శైలేంద్ర రంగాని మాట్లాడడానికి పిలుస్తూ ఉంటారు. ఏం మాట్లాడాలి సార్ చెప్పండి అనేత అంటూ ఉంటాడు రంగా. ఆ మాటలకి ఇన్ని మాటలు ఎందుకు రంగా, నీతో స్ట్రైట్గా ఒక విషయం మాట్లాడదానని చెప్తూ ఉంటాడు. అలా చెప్పి రంగాకి అయితే తన దగ్గర ఒక ఫోటో ఉంది, అది చూపిస్తూ ఉంటాడు. అది చూసి రంగా అయితే అలా షాక్ అవుతూ ఉంటాడు. రంగా ఆ ఫోటో చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి అది నేనేనా అని చెప్పి అలా చూసి షాక్ అయ్యి అలా ఆ ఫోటో కాసి చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఏంటి ఈ ఫోటో అచ్చం నాలాగే ఉంది అని రంగా అయితే ఫీల్ అవుతూ తన ఫేస్ మీద చేసుకుని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఏంటి రంగా షాక్ అయ్యావా, లేదా నీ ఫోటోకి షూటు బూటు తగిలించి ఇలా చూపిస్తానని అనుకుంటున్నావా? కాదు, అదేం కాదు. నువ్వు అలా అనుకున్నా అది నిజం కాదు. ఎందుకంటే ఇతను వేరు, నువ్వు వేరు, ఇద్దరు వేరు వేరు. ఇతను ఎవరు తెలుసా? నా తమ్ముడు రిషేంద్రభూషణ్ అనైతే చెప్తూ ఉంటాడు. అవునా అనైతే షాక్ అవుతూ ఉంటాడు. ఇతను ఒక పెద్ద కాలేజీకి వారసుడు, అతను పేద విద్యార్థులందరికీ దేవుడు అని చెప్పి రిషి గురించి అయితే గొప్పగా చెప్తూ ఉంటాడు. నా తమ్ముడు గురించి ఎంత చెప్పినా తక్కువే, పెద్ద బుక్కే రాయొచ్చు. వాడి ప్లేస్లో నువ్వు రావాలి రంగా. అలా వచ్చి వాడిని కోసం నువ్వు, ఆడిప్పుడు లేడు, చనిపోయాడు, ఆడి ప్లేస్లో నువ్వు వచ్చి ఆ కాలేజీని నడపాలి అనేతో అంటూ ఉంటాడు. నువ్వు నడపకపోయినా ఆడి ప్లేస్లో నన్ను పెట్టినా పర్వాలేదు, కానీ ఆ విషయం వాడి రూపంలో ఉన్న నువ్వే నాకు చెప్పాలి, వాళ్ళందరికీ చెప్పాలి. అలా చెప్తే ఆ కాలేజు ఇప్పుడు పేద విద్యార్థులందరికీ ఉపయోగపడుతుంది, లేదంటే వృధాగా పోతుంది అనైతే చెప్తూ ఉంటాడు శైలేంద్ర రంగాతో.